ప్రస్తుతం రెస్టారెంట్ రంగాన్ని కుదిపేస్తుంది డిజిటల్ మాయాజాలం. 70,000 కోట్ల పన్ను ఎగవేత. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో రెస్టారెంట్ రంగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నటువంటి విభాగం. నెవర్ ఎండింగ్ స్టోరీలా కనిపిస్తున్నటువంటి ఈ రంగంలో తాజాగా ఆదాయ పన్ను అధికారులు డేటా మైనింగ్ ఆపరేషన్ ఒక చేదు నిజాన్ని బయటపెట్టింది. మీరు ఎప్పటికీ ఊహించని నిజం ఏంటంటే, కేవలం ఒకే ఒక కంపెనీ సాఫ్ట్వేర్ వాడుతున్నటువంటి 10% రెస్టారెంట్లలో దేశవ్యాప్తంగా సుమారు 70,000 కోట్ల విక్రయాలను దాచిపెట్టినట్లు తెలుస్తుంది. 70,000 కోట్లు అంటే మామూలు విషయం కాదండి. అంటే మీరు వెళ్ళి ఆర్డర్ చేశారు, క్యాష్ పే చేశారు, బిల్ ఇచ్చారు, కానీ ఆ ఇన్వాయిస్ డిలేషన్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉపయోగించి ఓవరాల్గా 70,000 కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టారు. ఇదే దేశవ్యాప్తంగా అంచనా వేస్తే 7 లక్షల కోట్ల స్థాయికి చేరుకోవచ్చు. ఇలా అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఇది చిన్న అవకతవకైతే కాదండి, వ్యవస్థీకృత ట్యాక్స్ మ్యానిపులేషన్ అనేటటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. సాధారణమైనటువంటి పన్ను చెల్లింపుదారుడు భారం పడుతుంటే వ్యవస్థలో ఉన్న లొసుగులను వాడుకొని కొందరు ఎంత లాభపడుతున్నారో అనేటటువంటి విషయం స్పష్టం చేస్తుంది. ఇన్వాయిస్ డిలేషన్ ఈ పన్ను ఎగవేతకు ప్రధానంగా వినియోగించినటువంటి టెక్నిక్. కస్టమర్ నగదు రూపంలో బిల్లు చెల్లించినప్పుడు సాఫ్ట్వేర్లో బిల్లు జనరేట్ అవుతుంది, కానీ రోజు ముగిసేసరికి ఆ బిల్లును సిస్టమ్ నుంచి తొలగిస్తారు. ఇక గ్రే మార్కెట్ సాఫ్ట్వేర్, కొన్ని బిల్డింగ్ సాఫ్ట్వేర్లలో బ్యాక్ డోర్ ఎంట్రీలు ఉండడం వల్ల పన్ను అధికారులకు కనిపించకుండా అమ్మకాలను తగ్గించి చూపేటటువంటి అవకాశం కల్పించాయి. ఇది టెక్నాలజీని ఉపయోగించుకొని ట్యాక్స్ సిస్టమ్ను మోసం చేసినటువంటి క్లాసిక్ ఉదాహరణగా నిపుణులు భావిస్తున్నారు. ఇక దీంతో ఏం చేయాలో తెలియక అధికారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డేటా మైనింగ్ చేశారు. ఇది వరకు అయితే వెళ్ళి రికార్డ్స్ ఫిజికల్ గా చెక్ చేసేవారు. ఇప్పుడు బిగ్ డేటా రంగప్రవేశం చేయడంతో అసలు అవకతవకలన్నీ బయటపడ్డాయి. ప్యాటర్న్ రికగ్నైజేషన్ ఎలా జరిగిందో తెలుసా? వీకెండ్స్ లో విపరీతమైనటువంటి రద్దీ ఉన్నప్పటికీ రికార్డ్స్ లో సేల్స్ తక్కువగా ఉండటం, నిర్దిష్ట సమయాల్లో వరుసగా బిల్లులు డిలీట్ అవ్వడం, ఇవన్నీ ఏఐ గుర్తించింది. స్టేట్ వైజ్ డేటా తీస్తే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపించింది. అంటే ఇది ఒక్కరి పని కాదు, ఒక వ్యవస్థీకృత మోసం అని అధికారులు అనుమానిస్తున్నారండి. బిర్యానీకి ఫేమస్ రాష్ట్రాల లిస్ట్ తీస్తే తెలంగాణ ముందుంటుంది. ఇక్కడ 4 AM బిర్యానీ ట్రెండ్ కూడా ఇటీవల వచ్చేసింది. తర్వాత కర్ణాటక, అక్కడ కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ తో బిర్యానీ కల్చర్ బాగా పెరిగింది. తమిళనాడు కూడా ఇందులో మినహాయింపేవి కాదండి. ఈ 3 రాష్ట్రాల్లో చిన్న నుంచి పెద్ద రెస్టారెంట్స్ వరకు బిల్డింగ్ సాఫ్ట్వేర్ వాడుతూ జరిగినటువంటి ఈ మోసం విలువ సుమారు 70,000 కోట్ల రూపాయలు. దేశవ్యాప్తంగా లెక్క వేస్తే 7 లక్షల కోట్లు అంటున్నారు. దేశంలో ఇప్పటి వరకు నిజాయితీగా ఆదాయ పన్ను కడుతున్నటువంటి వారు సుమారు 2 కోట్ల మంది మాత్రమే. జీతం తీసుకునే ఉద్యోగి రూపాయి కూడా దాచుకునేటటువంటి అవకాశం ఉండదు, ఎందుకంటే టీడీఎస్ రూపంలో ముందే కట్ అయిపోతుంది. అందుకే క్యాష్ ఫ్లో ఎక్కువగా ఉండేటటువంటి రంగాల్లో పన్ను పరిధి పెంచాల్సినటువంటి అవసరం ఉంది అని నిపుణులు అయితే చెబుతున్నారండి. ఇక పరిష్కారాల విషయానికి వస్తే సాఫ్ట్వేర్ ఆడిట్ తప్పనిసరి చేయాలి. బిల్డింగ్ సాఫ్ట్వేర్ ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం ఉండాలి. ఒకసారి బిల్ జనరేట్ అయితే డిలీట్ కాకుండా రీడ్ ఓన్లీ మోడ్లో ఉండాలి. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం, యూపీఐ కార్డు పేమెంట్స్ పెంచడం ద్వారా ట్రాకింగ్ చాలా ఈజీ అవుతుంది అనమాట. ఉద్దేశపూర్వకంగా డేటా తారుమారు చేసినటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తే భవిష్యత్తులో ఇది హెచ్చరికంగా మారుతుందని చెప్పుకోవచ్చు. పన్ను రేటు కాదు, పన్ను పరిధి పెంచండి అనే నినాదం అసలు కావాలంటే ఇలాంటి టెక్ డ్రివెన్ విచారణలు నిరంతరం జరగాలి. ఏ హోటల్ ఎంత బిజినెస్ చేస్తుంది, ఏ సాఫ్ట్వేర్ వాడుతుంది, ఎలా డిలీషన్ జరుగుతుంది అన్నదానిపై రెగ్యులర్ గా మానిటర్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పన్ను భారం తగ్గించి పన్ను కట్టేటటువంటి పరిధిలోకి ఎక్కువ మందిని తీసుకొస్తేనే ఆదర్శ పన్ను విధానం అవుతుంది. ఇది నిపుణులు చెబుతున్నటువంటి మాట. ఇక దేశవ్యాప్తంగా ఇంకా ఎంతెంత స్కాములు జరిగాయో,
డేటా మైనింగ్ చేస్తే ఇంకా ఎన్ని అవకతవకలు బయటపడతాయా అన్నటువంటి ప్రశ్న ఇప్పుడు చాలా మందిని ఆలోచింపచేస్తుంది. ట్యాక్స్ కడుతున్నటువంటి సాధారణ ఉద్యోగి మాత్రం రిలాక్సేషన్ లేకుండా జీవిస్తున్నాడు. కానీ లొసుగులను వాడుకున్నటువంటి వారు కోట్లాది రూపాయలు వెనక్కి మిగిల్చుకుంటున్నారు. ఇది మొత్తం ప్రతి ఒక్కరిలో పెరుగుతున్నటువంటి భావన. ప్రజల్లో కూడా ఇలాంటి భావన పెరుగుతోంది. ప్రస్తుతం ఈ బిల్డింగ్ సాఫ్ట్వేర్ అవకతవకలు దేశవ్యాప్తంగా 7 లక్షల కోట్ల స్కామ్ గా మారేటటువంటి అవకాశం ఉందని అంచనా. ఇది 2G కాదండి, 5G కాదు, దానికంటే పెద్ద స్కామ్ లా కనిపిస్తుందని వినిపిస్తున్నటువంటి మాట. మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఈ టెక్ ఆధారిత మోసాలపై ఎలా బ్రేక్ వేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చగా మారింది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి వార్తా కబుర్లు ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.